సచివాలయం చుట్టూ అది నేనే ఆపించానని ఎంత గొప్పగా చెప్తున్నాడు. మేము చెప్తే మీరు నమ్మరు, ఆయన మాట్లాడిందే చూపించాను. మరొక వ్యక్తి ఏమంటారు చూడండి, అమ్మా ఈయన ఏమంటాడు విందాం. విన్నారా ఏమన్నాడు? ఈడిచ్చే 3,000 లేకపోతే చచ్చిపోతారా, పెన్షన్ లేకపోతే పోయింది ఏముందని అడుగుతున్నాడమ్మా. చూసారా ఏమ్మా, ఇక్కడ ఎంతమంది ఎప్పుడెప్పుడు 1వ తారీఖు వస్తుందా, ఎప్పుడు వాలంటీర్ మా ఇంటికి 3,000 రూపాయలు తెచ్చిస్తాడని ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది లేరమ్మా? కొడుకులు చూడకపోయినా, పిల్లలు పట్టించుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 3,000 రూపాయల వల్లే కదా గౌరవంగా ఎవరి దగ్గర చేయి చాపకుండా మనం బ్రతుకుతున్నాం. అలాంటిది ఒకడంటాడు పెన్షన్లో వాలంటీర్లు ఇవ్వకూడదు అంటాడు, ఇంకొకడేమో ఇచ్చే 3,000 రూపాయలు లేకపోతే చచ్చిపోతారా అంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్పారు, రేపు మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకం వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం మీద మొట్టమొదటి సంతకం పెడతాము. అది కూడా 3,000 రూపాయలు కాదు, 2 దఫాలుగా పెంచుకుంటూ 3,500 రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి జగన్ గారు 3,500 అడగానే రెడీ అయిపోతాడు చంద్రబాబు నాయుడు వేలం పాటకి. ఇవేమీ కూడా జరిగేవి కాదు, మీరు అన్ని కూడా గుర్తుంచుకోండి. ప్రతిదీ మీకు తెలుసు. ఏ ప్రభుత్వం ఉంటే మనకి మంచి జరుగుతుంది, ఏ ప్రభుత్వం హయాంలో మనకి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అందే, ఏ ప్రభుత్వంలో మన పిల్లలకు అమ్మఒడి వస్తుంది, ఏ ప్రభుత్వంలో మన హై స్కూల్ చక్కగా 1 కోటి రూపాయలతో డెవలప్ చేసుకున్నాము, ఏ ప్రభుత్వంలో పెన్షన్లు మన ఇంటి దగ్గరికి వస్తున్నాయి, ఏ ప్రభుత్వంలో మన సంచులు పట్టుకొని నిలబడేటువంటి పని లేకుండా మన ఇంటి దగ్గరికి రేషన్ తీసుకొచ్చిస్తున్నారు అంటున్నది మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఇవాళ మళ్ళీ కొత్త హామీలతో వస్తున్నారమ్మా. నోటుకొచ్చిన హామీలని చెప్తున్నారు. గతంలో 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చారు ఎవరికైనా, ఇప్పుడు 3,000 రూపాయలు ఇస్తానంటున్నాడు. గతంలో 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ఇచ్చాడమ్మా, కనీసం గ్యాస్ పైప్ అయినా ఇచ్చాడా? ఇప్పుడు మళ్ళీ 3 సిలిండర్లు ఇస్తానంటున్నాడు. చూడండి ఈయనే మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే కింద పోటీ 2 సార్లు చేశాడు, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో 15,000 మీకు 18,000 మళ్ళీ ఇస్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ ఏమనుందా? కనిపించిన వాళ్ళందరికీ ఏది అయ్యేది కాదు, కానీ కనిపించిన వాళ్ళందరూ నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 20,000 నోటికి వచ్చిందల్లా చెప్పుకొని వెళ్ళిపోవడమే. నమ్ముతామా మనం? ఇలా ఏదో రకంగా ప్రజలు మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడమే. తర్వాత 5 సంవత్సరాలు కూడా పెద్ద సున్నించండి. మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా, పెన్షన్లు ఇంటికి రావాలన్నా, రేషన్ ఇంటి దగ్గర రావాలన్నా, వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలన్నా మనం ఏం చేయాలమ్మా? ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి.